హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. తెలంగాణ ఎస్ఐ రాయబోతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. మీరు బాగా రాయండి, బాగా రాస్తారు కూడా, ఓకేనా? అయితే ముందు ఎగ్జామ్ ముందు రోజు పార్ట్ 1 పార్ట్ 2 అందించాను, పార్ట్ 3 అందించబోతున్నాను. వెళ్లే ముందు ఒక్కసారి చూసుకుంటే కోడింగ్ విధానంలో పార్ట్ 1 పార్ట్ 2కు దీనికి డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 10 నేర్పించాను. అయితే ఇక్కడ మీకు సంవత్సరంతో పాటు అంటే డిఫరెంట్గా నేర్పించడానికి ఇక్కడ ఈ క్లాస్కు రావడం జరిగింది. ఒకసారి గమనించండి, దాదాపు 1950 వరకు ఇది పార్ట్ 3 ఇంతటితో కంప్లీట్ చేయబోతున్నాను. ఒకసారి గమనించండి, ఇక్కడ మనకు అన్ని తెలిసిన పేర్లే. అయితే నేను ఎక్కడ ఏ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలో తక్కువ టైంలోనే మీకు నేర్పించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఒకసారి చూస్తారా మీరు ఇక్కడ 1905లో బెనారస్ గోపాలకృష్ణ గోఖలే గారు అధ్యక్షతన జరిగింది. బెనారస్ అనే ప్రాంతంలో. బెనారస్ ఎలా గుర్తుపెట్టుకుందామంటే 1905 అంటే 5 సంవత్సరాలకే బెనారస్ బెనబెనా నడిచిండంట. ఎవరు? కృష్ణుడు. ఓకేనా? 5 సంవత్సరాలకే బెనబెనా నడిచిండంట. 5 అనగానే 5 సంవత్సరాలకు బెనం నడిచాడు. ఎవరు? కృష్ణుడు బాగా గుర్తు. గోపాలకృష్ణ గోఖలే అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 1906లో కలకత్తాలో కళా తీసుకుందాం, దాదా తీసుకుందాం. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి గమనించండి. ఇక్కడ 1906లో అంటే మామూలుగా కళ అంటే ఎన్ని గంటలకండి? రాత్రి 11 నిద్రపోయిన తర్వాత 9కో 10కో లేకపోతే చీకట్లో వస్తుంది కళ అనేది. కానీ ఇక్కడ 6 గంటలకే కలగనేటంట ఆయన. 6 గంటలకే, ఓకేనా? 6 గంటలకే కలగనేడు. ఎవరు? దాదా గారు కలగన్నాడు 6 గంటలకే. ఫిక్స్ వచ్చేసినట్టే. 5 అనగానే ఏం చెప్పాలి? 5 సంవత్సరాలకే బెనబెనే నడిచాడు. ఎవరు? కృష్ణుడు. 1905 బెనబెనా నడిచాడు అనగా బెనారస్. ఎవరంటే? కృష్ణుడు. అంటే గోపాలకృష్ణ గోఖలే. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1907 అనగా ఏందండి? ఏడవడం. ఎవరు ఏడ్చారు? మామూలుగా ఇది సూరత్. మనకు అది పలికే విధానంలో సూరత్త ఏడ్చింది. ఎందుకు? బీహారీ వాళ్ళు రావడం వల్ల, కాంగ్రెస్ లో బీహారీ వాళ్ళు రావడం. బీహారీ వాళ్ళు అంటే అర్థం ఏంటంటే రాస్ బిహారీ ఘోష్ అని అర్థం, ఓకేనా? బీహారీ వాళ్ళు రావడం వల్ల కాంగ్రెస్ లో చీలిక ఏర్పడింది కాబట్టి ఏడ్చింది. 7 ఎవరు ఏడ్చింది? సూరత్త ఏడ్చింది. సూరత్త అనగా సూరత్తు. ఎందుకు ఏడ్చింది? బీహారీ వాళ్ళు రావడం వల్ల రాస్ బిహారీ బోస్. ఏం జరిగింది? కాంగ్రెస్ లో చీలిక జరిగింది. ఇక్కడ కూడా గమనించాలి. ఇక్కడ 1906లో స్వరాజ్యం అనే పదం ఉపయోగించిన వ్యక్తి అధ్యక్షునిగా దాదాబాయి నవరోజ్ అండి. కాంగ్రెస్ లో చీలిక, మితవాదులు అతివాదులుగా చీలిక ఏర్పడింది 7లో. అయితే వాళ్ళు ఎప్పుడు కలిశారంటే మళ్ళీ 1916లో లక్నో సమావేశంలో ఏసీ మజుందార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మళ్ళీ కాంగ్రెస్ విలీనం, అతివాదులు మితవాదులు కలవడం జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? ఏడ్చింది సూరత్త. ఎందుకు? బిహారీ వాళ్ళు వచ్చి ఏం చేశారు? కాంగ్రెస్ చీలిక పెట్టారు కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ. అయితే ఇక్కడ 16 ఎలా గుర్తుపెట్టుకుందాం? 16 అంటే ఇప్పటికింకా నా వయసు 16 అనే పాట పాడేటప్పుడు లక్కీగా కలిసిండ్రంట. లక్కీగా కలిసి ఎక్కడ కూర్చున్నారంట? వీళ్ళందరూ సమావేశానికి ఏసీలో కూర్చున్నారంట. 16 అని గుర్తురాగానే ఇప్పటికింకా నా వయసు 16 అనే పాట. ఈ పాటలో వాళ్ళు కలిశారు. ఇద్దరు మితవాదులు కలిశారు. ఎట్లా? లక్కీగా కలిశారు. కలిసి ఎక్కడ కూర్చున్నారు? ఏసీలో కూర్చున్నారంట. ఇద్దరు కలిశారు కాబట్టి ఏసీ అనగా ఏసీ మజుందార్, లక్కీగా అనగా లక్నో. ఏ పాట కలిశారు వాళ్ళు? 16. ఇప్పటికింకా నా వయసు 16 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1917 అండి. ఇక్కడ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. 1917లో అనీ బీసెంట్ ఈమెకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రథమ మహిళా అధ్యక్షురాలు. ఇవి మన దేశం కాదండి. అయితే మన దేశం అధ్యక్షురాలు ఎక్కడంటే చూడండి, ఇక్కడ 25లో కాన్పూర్లో జరిగిన సరోజినీ నాయుడు అధ్యక్షతన ప్రథమ భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే ఈమె. అయితే ఈ యొక్క ఐన్సీ సమావేశాలకు మన దేశం కాకుండా నార్మల్గా మహిళా అధ్యక్షురాలు తొలిగా ఎవరంటే అనీ బీసెంట్ 1917. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1919 అమృత్సర్ మోతీలాల్ నెహ్రూ అండి. నెహ్రూ వాళ్ళ నాన్నగారు. అయితే 1919లో అమృత్సర్ ఎందుకు జరిగిందంటే ఆటోమేటిక్గా జలియన్ వాలాబాగ్ సంఘటన ఎక్కడ జరిగింది? జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అమృత్సర్లో 1919లో జరిగింది. అందుకు గాను అక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎలా దీని ఇప్పుడు 1919 అమృత్సర్ అంటే ఆటోమేటిక్ గుర్తుంటుంది. అయితే అక్కడ అధ్యక్షుని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మోతీలాల్ నెహ్రూ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆయన చెప్పాడంట, మొత్తుకొని చెప్పాడంట. అక్కడ దుర్ఘటన జరిగింది, ఆ సంవత్సరం అక్కడ పెడదాము. ఏ సంవత్సరం? 1919లో. ఎక్కడ? అమృత్సర్. ఆటోమేటిక్ తెలుసు మీకు. ఇంకా మొత్తుకొని చెప్పాడంటే మోతీలాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
1920 నాగపూర్ సి విజయ రాఘవాచారి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 20 సంవత్సరాలకే నాగ్ విజయం సాధించాడు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తానండి, ఇబ్బంది పడడం లేదు. ఒక్కసారి రివైజ్ చేస్తే ఈ పాఠం పూర్తయ్యేలోగా దాదాపు 90% రావాలి. 20 సంవత్సరాలకే నాగ్ విజయం సాధించాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 గయా అనేది కూడా 2, సిఆర్ అనే 2, దాస్ అనే 2. 22 అంటే గయా, సిఆర్ అనే 2, దాస్ అనే 2, మొత్తం 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1923 1 2 3. సార్ మధ్యలో 9 ఉంది కదా. మామూలుగా 1823 రాదు కదా అక్కడ మామూలుగా. ఎందుకుంటూ స్థాపించిందే ఐఎన్సి పార్టీ, ఐఎన్సి వచ్చేసి 1885 కాబట్టి 1823 రాదు. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 1923 గుర్తుపెట్టుకోవాలి. 1919 వస్తుంది ఇక్కడ. 1 2 3 అనగానే ఢిల్లీకి ఏమొచ్చిందంట? ఆజాద్ వచ్చిందంట. ఢిల్లీకి ఏమొచ్చిందంట? ఆజాద్. ఆజాద్ అంటే ఏంటంటే స్వాతంత్రం. మామూలుగా ఆజాద్ అనగా స్వేచ్ఛ, స్వాతంత్రం అని అర్థం. 1 2 3 1900 అనేది 9 అనేది మా కామన్ తీసుకోవాలి. 1 2 3 అనగానే ఏమొచ్చింది? ఢిల్లీకి ఆజాద్ వచ్చింది. ఆజాద్ అనగా అబుల్ కలాం ఆజాద్. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఆర్ దాస్ గారు ఇక్కడ స్వరాజ్య పార్టీ ఏర్పాటు, ఆయన అధ్యక్షత ఉన్నప్పుడు ఇక్కడ స్వరాజ్య పార్టీ ఏర్పాటు అనేది జరిగింది 1922లో గయాలో. ఓకేనా. నెక్స్ట్ ఇది 1 2 3 అనేది ప్రత్యేక సమావేశం అండి. ఇక్కడ ప్రత్యేక మామూలుగా సమావేశం ఉంటుంది. ప్రత్యేక సమావేశంలో ఇక్కడ అబుల్ కలాం ఆజాద్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఈయన అతి పిన్న వయస్కుడుగా ఉన్న అధ్యక్షుడు అంట. అతి పిన్న వయస్కుడు అబుల్ కలాం ఆజాద్ అంటే స్వాతంత్రానికి అతి పిన్న వయసు ఉంది, చిన్న వయసు ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 24 ఎలా గుర్తుపెట్టుకోవాలి? 24లో బెల్గాంలో మహాత్మా గాంధీ అధ్యక్షత జరిగింది. అయితే 24 గంటలు బెల్లం తినేవాడంట మహాత్మా గాంధీ. 24 గంటలు. ఈయన గురించి ఒక చిన్న కథ కూడా ఉంది. ఒక తల్లి ఒక కుమారుని తీసుకొచ్చి గాంధీ దగ్గరికి, సార్ అయ్యా మా కొడుకు ఎప్పుడు బెల్లం తినే అలవాటు ఉంది అని చెప్తే, ఆ కథ మీకు తెలిసే ఉంటుంది. సరే అమ్మా రేపు తీసుకొని రా, ఎల్లుండి తీసుకొని రా, వారం తర్వాత తీసుకొని రా, నెల తర్వాత తీసుకొని రా. ఆమెది సార్ ఒక్క మాట చెప్పడానికి ఇన్నిసార్లు చెప్పినవంటే, నేను చెప్పాలంటే ఓకేనా, ముందు నేను తినకుండా ఉండాలి కదా, నీకు బెల్లం తినొద్దు అని నీకు చెప్పాలి అంటే ముందు నేను తినకుండా ఉండాలి కదా అని నేను మానడానికి ఇంత టైం పట్టింది అని చెప్పినాడు. ఆటోమేటిక్ తెలుసు. అంటే మనకు 24 గంటలు అంటే బెల్లం గుర్తు రాగానే మహాత్మా గాంధీ గుర్తు, సార్ చిన్న కథ గుర్తొస్తుంది. అయితే ఆయన 24 గంటలు బెల్లం తినమంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ 25వ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాన్పూర్ అంటే డెలివరీ అవ్వడం, కాన్పు అవ్వడం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ సరోజిని నాయుడు ఏమంటున్నారు? ఇటీవల కాలంలో చిన్న పిల్లవాళ్ళు కాన్పు అవుతున్నారు, చాలా మరణాలు సంభవిస్తాయి. అయితే 25 సంవత్సరాలకు కాన్పు అయితే బాగుంటుంది అని చెప్పిన వ్యక్తి సరోజిని నాయుడు. ఈయన చెప్పిన కదా ఆల్రెడీ ప్రథమ భారతీయ అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు తీసుకోవచ్చు, భారతీయ అధ్యక్షురాలు. అయితే ఇక్కడ గమనించాలి, 27 తీసుకుంటే ఏం చేయాలంటే మద్రాసు ఏఎం అనుసారి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 సార్లు అంటే 2 ఏడిస్తే 7 27 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 2 సార్లు ఏడిస్తే మద్రాసు వాళ్ళు ఏం చేస్తారంటే ఐఎమ్ సారీ అంటారంట. మామూలుగా అయితే ఎంఏ అన్సారీ, ఇది అన్సారీ. 2 సార్లు ఏడిస్తే 27. మద్రాసు వాళ్ళు ఏమంటారు? ఐఎమ్ సారీ అంటారట. ఐఎమ్ సారీ అన్సారీ అలా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ 28 29 గమనించాలి. ఇక్కడ 28 29 ఆల్రెడీ మీకు 29 తెలుసు, చాలా ఇంపార్టెంట్. అయిన సమావేశం చదివినప్పుడు అక్కడక్కడ ఇంపార్టెంట్ చదువుతారు మీరు. 29 అనేది లాహోర్లో జరిగింది. ఇది జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఇక్కడ పూర్ణ స్వరాజ్ తీర్మానం కూడా చేయడం జరిగింది. పూర్ణ స్వరాజ్ తీర్మానం, ఈ తీర్మానంలోనే అప్పుడు జనవరి 26వ తేదీని జరుపుకోవడం కూడా ఇక్కడ నిర్ణయించుకునే డేట్ ఇది కూడా. అయితే మొత్తం పూర్ణ స్వరాజ్ తీర్మానం వచ్చేసి ఎప్పుడంటే 1929 లాహోర్లో జరిగిన జవహర్ లాల్ అధ్యక్షతన జరిగిన దానిలో చెప్పడం జరిగింది. అయితే 29 జవహర్ లాల్ నెహ్రూ అయితే దానికన్నా పెద్ద 28 వాళ్ళ నాన్న వస్తాడు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. 29 జవహర్ లాల్ నెహ్రూ అయితే 28 వచ్చేసి మోతీలాల్ నెహ్రూ. ఇది కలకత్తా. ఇది గుడి గుర్తు ఏం లేదు, మీరే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1931. ఇక్కడ 31 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఒకసారి చెక్ చేసుకో. 31ని ఒకసారి గుర్తుపెట్టుకో. 3 వచ్చి ఒక్కసారి కరిస్తే మామూలుగా గమనించాలి. ఇక్కడ వల్లభాయ్ పటేల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? నా వల్ల కాదు బాబోయ్ అన్నాడంట.
నా వల్ల కాదు బాబోయ్, వల్ల బాయ్. మామూలుగా ఇక్కడ బాయ్, మామూలుగా అయితే ఇక్కడ బాయ్ చెప్తే ఇక్కడ దాదాబాయ్ వస్తుంది. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారని మామూలుగా అయితే మూడొచ్చి ఒక్కసారి కరిస్తే, మూడొచ్చి ఒక్కసారి అంటే 31 కరిస్తే కరాచీ. మూడొచ్చి ఒకసారి కరిస్తే మామూలుగా నా అబ్బా లేకపోతే అమ్మా అంటారు వాళ్ళు కరిస్తే. కానీ ఇక్కడ బాయ్ బాయ్ అబ్బా బాయ్ అంటారు కదా, అట్లా కాకుండా మామూలుగా అయితే ఇక్కడ బాయ్ బాయ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్ అనేడంట. మూడొచ్చి ఒక్కసారి కరిస్తే నా వల్ల కాదు బాబోయ్ అనేడంట. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 34 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 34 3-4 సార్లు చూస్తారంట రాజేంద్ర ప్రసాద్ సినిమా. 3-4 సార్లు చూస్తారంట రాజేంద్ర ప్రసాద్ సినిమా. ఎక్కడ? బొంబాయి వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ సినిమాను 3-4 సార్లు చూస్తారంట. ఇక్కడ కరాచీ సమావేశంలో ప్రాథమిక హక్కుల ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అలానే మీకు రాశాను ఇక్కడ నేను. నెక్స్ట్ 36 ఇది కూడా డైరెక్ట్ నేర్చుకోండి. 36 లక్నో జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ 28, 29 ఎలా గుర్తుపెట్టుకున్నావో 38, 39 కూడా గమనించాలి. ఇక్కడ 38 హరిపుర, 39 త్రిపుర కాదు. ఇక్కడ త్రిపుర అనేది రాష్ట్రం, త్రిపురి అనేది నియర్ జబల్పూర్ దగ్గర ఉండే ప్రాంతం త్రిపురి. ఈ రెండింటికి కూడా సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహిస్తారు. అయితే 39లో ఆయన సుభాష్ చంద్రబోస్ గారు రాజీనామా చేస్తారు. అయితే రాజీనామా చేసిన తర్వాత ఎవరు వస్తారంటే రాజేంద్ర ప్రసాద్ గారే మళ్ళీ అధ్యక్షత వహించడం జరుగుతుంది. 39లో మళ్ళీ రాజీనామా చేస్తాడు. అయితే నెక్స్ట్ 39 తర్వాత ఏమొస్తుంది? 40 నుంచి 46 వరకు గమనించాలి. దాదాపు ఎన్ని సంవత్సరాలు? దాదాపు 6 సంవత్సరాలు. ఇక్కడ గమనించాలి రామ్గర్ అనే ప్రాంతంలో. ఓకేనా? ఇక ఎవరు అధ్యక్షత జరుగుతుంది అంటే అబుల్ కలాం ఆజాద్. 40 నుంచి 46 వరకు కూడా ఎవరండి? రామ్గర్ అనే ప్రాంతంలో అబుల్ కలాం ఆజాద్ చాలా సంవత్సరాలు ఆయన అధ్యక్షునిగా ఉంటారు. అయితే 47 ఎలా గుర్తుపెట్టుకోండి? ఇక్కడ 47 మీరట్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? 1857 తిరుగుబాటు. అసలు 1857 తిరుగుబాటుని ఏమంటామండి? ఒకసారి గమనించాలి మీరు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మీరట్లో జరిగింది. ఇక్కడ వచ్చేసి 1947 ఇది కూడా స్వాతంత్రమే కదా, స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అక్కడ జరిగి ఈ ప్రాంతం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పేరు అట్ట గుర్తుపెట్టుకోవాలి. గిట్ట పేరు కృపాలాని. అబ్బా ఎంత కృప ఉండబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని మనం మీరకూడదు అంటే మీరట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఏముందండి? 48, 49 కదా. అయితే అప్పుడు జై కొట్టి మనకు పట్టాభిషేకం చేశారంట. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు జై కొట్టి పట్టాభిషేకం చేశారు. గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే 1950 నాసిక్ పురుతోస్తమ దాస్ టాండన్. ఇప్పుడు ఒకసారి వివరిస్తా. ఒకసారి చూడండి. ఇక్కడ 5 సంవత్సరాలకు బెనబెన నడిచాడు కృష్ణుడు. 6 సంవత్సరాలు 6 గంటలకే కలగన్నాడు దాదా. నెక్స్ట్ 7 ఏడ్చింది సూరత్త. ఎందుకు? బీహారాలు వచ్చి కాంగ్రెస్ లో చిలిక పెట్టారు. 16 ఇప్పటికింకా నా వయసిన పాట పెడితే లక్కీగా ఏసీలో కలుసుకున్నారు. ఎవరు? కాంగ్రెస్ లో మితవాదులు. 7 వచ్చేసి ఆల్రెడీ చెప్పేసిన 1917 అని. ఇక్కడ 19 అమృత్సర్ లో జలియన్ వాలా దుర్ఘటన జరుగుతుంది కాబట్టి మొత్తుకొని చెప్పాడు అక్కడ పెడదాం అని. ఎందుకు? ఇది సమావేశం మొత్తుకొని మోతీలాల్ నెహ్రూ. 20 వచ్చేసి గమనించాలి నాగపూర్. 20 సంవత్సరాలకే నాగ్ ఏం చేశాడు? విజయం సాధించాడు. నెక్స్ట్ 22 ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ 1, 2, 3 అనగానే ఢిల్లీకి ఏమొచ్చిందండి? ఆజాద్ అనగా స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్ 24 గంటలు బెల్లం తినేవాడు మహాత్మా గాంధీ. 25 సంవత్సరాలకు కాన్పు అయితే మంచిది అని సరోజినాయుడు చెప్పాడు. 2 సార్లు ఏడిస్తే 27, 2 సార్లు ఏడిస్తే 7, 2 సార్లు ఏడిస్తే మద్రాస్ వాళ్ళు ఐఎమ్ సారీ అంటారు అన్సారీ. 28, 29 చెప్పాను. 29 ఆల్రెడీ మీకు గుర్తుంటుంది. ఇది గుర్తుంటే దానికి ముందు వచ్చేసి ఇక్కడ నెహ్రూ అయితే అక్కడ మోతీలాల్ నెహ్రూ వాళ్ళ నాన్న ఉన్నారు. ఇక్కడ 3 వస్తే ఒక్కసారి కలిస్తే 3 వచ్చి ఒక్కసారి కలిస్తే అంటే 31 ఒకసారి కలిస్తే నా వల్ల కాదు బాబోయ్ అంటే వల్లభాయ్ పటేల్. ఇక్కడ 3-4 సార్లు అనగా 34 3-4 సార్లు చూస్తారంట బొంబాయి వాళ్ళు. ఎవరి సినిమాలు? రాజేంద్ర ప్రసాద్ సినిమాలు. నెక్స్ట్ ఇక్కడ 36 వచ్చేసి ఆటోమేటిక్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. లక్నో జరిగింది జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షన. ఇక్కడ 38, 39 ఈ 2 గుర్తుపెట్టుకు గుర్తు లేదు. ఇక్కడ హరిపుర అనే ప్రాంతం త్రిపుర కాదు. ఇక్కడ త్రిపురి అనే ప్రాంతం జబల్పూర్ దగ్గర ఉండే ప్రాంతం ఇది. అయితే ఈ రెండింటికి కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు 39లో మళ్ళీ సంవత్సరం ఆయన తప్పుకుంటే అయితే అక్కడ ఆయన స్థానంలో ఎవరు వస్తారంటే రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు. ఇక్కడ 40 నుంచి 46 ఎక్కువ కాలం వచ్చేసిన ఇక్కడ రామ్ఘర్ అనే ప్రాంతంలో అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత జరిగింది. 47 మీరట్ 47 స్వాతంత్రం వచ్చిందని మేరకూడదు, మనకు కృప ఉండబట్టి వచ్చింది అని గుర్తుపెట్టుకోవచ్చు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత 48, 49 ఏముంది ఇక్కడ గమనించాలి. జై కొట్టారు, మనకు జై కొట్టి మనకు పట్టాభిషేకం చేశారు. ఇక ఆటోమేటిక్గా చివరి మీది గుర్తుపెట్టుకోండి 1950 నాసిక్ పురుషోత్తమ దాస్ టాండన్. ఓకేనా. ఇక్కడ నేను పెట్టనేటి ఏమన్నా ఉంటే మీరు కామెంట్ ద్వారా మీకు తెలిసిన వేలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల నెక్స్ట్ క్లాస్కి అవి సరి చేసుకుంటానని ఇంతటితో క్లాస్ ముగిస్తున్నాను. నమస్కారం. అయితే మీకు ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ ఈ కొత్తగా క్లాస్ చూసినట్లయితే ఆటోమేటిక్ డిస్క్రిప్షన్లో పార్ట్ 1, పార్ట్ 2 పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు పార్ట్ 2 చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 3 అనేటి అక్కడ 3 ఖచ్చితంగా పెడతాను. మీకు ఇంకా చెప్పాలంటే మన వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో మనం మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రోజు 6:30 గంటలకే మీకు 3 తెలుగు పేపర్లు అనేవి నేను ప్రతి ఒక్క రోజు నేను సెండ్ చేస్తున్నాను. మనం చదువుకోవడానికి బాగా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మనకు పాత క్లాసులు ఉంటాయి, అదేవిధంగా మన కొత్త క్లాసులు కూడా వస్తున్నాయి. మీరు మా గ్రూప్లో చేరాలనుకుంటే నంబర్ వచ్చేసి వాట్సాప్ నంబర్ కూడా వాట్సాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి కూడా జాయిన్ కావాల్సింది కోరుచున్నాను. ఓకే.